మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరు బాగున్నారా? వారము ఈ కార్యక్రమమును మనము వింటూ ఉన్నాము. అనేకులు మీ ప్రార్థన విన్నపములు మాకు తెలియచేస్తూ ఉన్నారు. చాలామంది ఆయా స్థలాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి అనేక ప్రాంతాల నుంచి మీ ప్రార్థన విన్నపములు మాకు తెలియచేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించి మీ అవసరతలన్నీ తీర్చి దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ఈ యొక్క కార్యక్రమంతో మీరు కూడా మీ ప్రార్థన అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకమును చేసుకోండి. మనం మాట్లాడుతున్న యొక్క అంశభాగం ఈరోజు ప్రియమైన వారలారా, నిర్బంధించబడిన దుష్టుడు వాని గురించి మనం మాట్లాడుతున్నాము. దేవుడు గడిచిన దాదాపుగా 13 వారాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అనేక విషయాలు ఈ కడవరి వర్తమానము మనందరికి కూడా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. విని రక్షించబడిన వారు, విని సత్యమును అవలంబించిన వారు, విని ప్రభుని విశ్వసించిన వారు ఆయన రాకడ కొరకు, ఆయన చిత్తం కొరకు నిలబడతారు. ఈ సమయంలో మనము వాక్యమునకు వెళ్ళముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి వాక్య సన్నిధిలో వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన సృష్టికర్తవైన మా ప్రియ పరలోక తండ్రి యావే యెహోవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత దేవా ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు కొనసాగిస్తూ ఉన్నారు. నాయన తండ్రి, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి నాయన తండ్రి ప్రభువా దిగ్విజయంగా నడిపించినందుకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా ప్రభువా, ఈ కడవరి వర్తమానముల ద్వారా అనేకమైన బిడ్డలు తండ్రి వింటున్న నాయన తండ్రి, అనేకమైన ప్రజలు మీ సత్యాన్ని నాయన తండ్రి అనుసరించినట్లుగా మీ కృపను దయచేయండి. బలహీనటువంటి వారిని వ్యాధి బాధలతో, ఆయా సమస్యలతో, శోధనలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డల నాయన తండ్రి కావలసిన మీ యొక్క స్వస్థత సహాయమును అనుగ్రహించండి. ప్రతి వారి పట్ల మీరు మేలులు జరిగించమని వేడుకుంటున్నాం. జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడి ఉన్న నేను మట్టివాడిని అనోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరు మాయం పొందుకోమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చాలా ప్రాముఖ్యమైన భాగములోకి వస్తూ ఉన్నాం. ఇది కడవరి వర్తమానము. అవును, ఇప్పుడు దాకా మీరు విన్న వర్తమానాలు అనేకమైనటిని ఉండొచ్చు, కానీ ఇది కడవరి వర్తమానము, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక్కడే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండే దేవుడు. జరిగే సంఘటనలన్నీ కూడా ముందుగా ఎరిగి ఈ పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో దేవుడు భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా రాయించి ఉన్నాడు. అందుకనే ఈ దానియేలు ప్రకటన గ్రంథము 2 కూడాను ప్రవచన గ్రంథాలు, అంటే భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగా దేవుడు మనకి రాపించి తెలియపరిచి ఉన్నాడు. కనుక ఆఖరి దేవుని యొక్క ప్రజలు, ప్రభు యొక్క 2వ రాకడకు ముందు ఉంటున్న దేవుని ప్రజలైన నీవు నేను మనము ఈ యొక్క 10 ఆజ్ఞలు, అలాగనే దేవుని యొక్క ధర్మశాస్త్రము, అలాగనే ప్రవచన సారాన్ని కలిగి సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. క్రూర మృగమును కానీ సాతాను యొక్క వానికి కానీ మనం ఆరాధన చేయకూడదని చాలా ప్రాముఖ్యంగా ఆఖరి పుస్తకమైంటున్న ఈ ప్రవచన పాఠములు చెబుతున్నాయి. దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క 1000 ఏండ్ల బైబిల్లో రాయబడిన 1000 ఏండ్ల కాలము. ఈ 1000 ఏండ్ల కాలములో గురించి బయట అనేకమైన తర్జన భర్జన పడుతూ ఉన్నారు.
అనేకమైన భిన్న బోధలు జరుగుతున్నాయి. కానీ మనము ఈ యొక్క వాక్యాన్ని అన్నిటినీ కూడా పరిశీలించి ధ్యానించే మాట అయితే 1000 సంవత్సరములు సాతానుడు ఈ భూమి మీద వాడు బంధించబడి ఉంటాడు. అంటే ఈ సాతాను ఈ భూమి మీద విడబడతాడు. దేవుని యొక్క రెండవ రాకడతో ఈ యొక్క 1000 ఏళ్ల కాలము ప్రారంభమవబోతుంది. ప్రభు యొక్క రాకడ సమయము చాలా దగ్గరకు వచ్చేస్తుంది. దేవుడు చెప్పిన విధముగా ఆయన చెప్పిన గురుతులు అన్నీ కూడా జరిగినాయి. ఇంకా 1-2 ఉండొచ్చు, కానీ దాదాపుగా ఆయన చెప్పిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన ఆయన రాకడకును ఈ యుగ సమాప్తికిని గురుతులన్నీ కూడా చాలా వరకు నెరవేర్చబడ్డాయి. అయితే ప్రియమైన వారులారా గమనించండి, ఇది కడవరి కాలమని, ఈ కడవరి కాలములలో సాతానుడు అనేకమైన తప్పుడు బోధలు, తప్పుడు నమ్మకాలు, తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి దేవుని యొక్క మార్గము నుండి, దేవుని యొక్క సత్యము నుండి మనలను వేరు చేసి వాడు దేవుని యొద్దకు మనం వెళ్ళకుండా, మనం దేవుని యొద్దకు చేరకుండా ఎలాగైనా సరే ఈ తప్పుడు విధానాల చేత, తప్పుడు బోధల చేత, తప్పుడు ఆరాధనల చేత వాడు అనేకులను దేవుని మార్గము నుండి తప్పిస్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువారు చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి, మరి విశాలమైన మార్గము అది నరకానికి వెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది, దానిలో ప్రవేశించువారు అనేకులని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు. అవును ప్రియమైన వారులారా, ఇక్కడ ఇరుకు మార్గం ఏంటి, విశాలమైన మార్గం ఏంటి అని మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క సత్య మార్గంలో నడిచేవారు బహు కొద్ది మందిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరి లోకపు యొక్క మార్గము, పాపపు యొక్క మార్గము ఏమండి, సాతానుడు ఏదైతే దేవుని నుండి వేరు చేసి లోకమంతటిని వారి ఇష్టానుసారముగా తీసుకెళ్తున్నారో ఆ దారి ఏదైతే ఉందో అది పాపపు దారి. ఆ దారిలో వెళ్ళేవాళ్ళు అనేకులు. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే మనము చూస్తున్న ఈ 1000 ఏళ్ల కాలమును గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రజలు ఎవరైతే ఆదాము మొదలుకొని నేటి వరకు అనగా ఆయన రెండో రాకడ వరకు చనిపోయి ఉన్నారో వారు సమాధి నుంచి లేపడతారు. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయతలోను ఆయన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారో అట్టివారు దేవుని చేత పాప క్షమాపణ పొంది రక్షించబడి దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కలిసి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్తారు. ఈ భూమి మీద అప్పటి నుంచి ప్రభు రెండో రాకడతో 1000 ఏళ్ళు ప్రారంభమవుతుంది. ఈ 1000 ఏళ్ల కాలమే సాతానుడు ఎవరిని కూడా మోసము చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. అంటే ఆదా మొదలుకొని నేటి వరకు సాతానుడు అనేకమైన మోసాలు, అనేకమైన తప్పుడు విధానాలను ప్రవేశపెడుతూ ఉన్నాడు, అనేకులను మోసము చేస్తూ ఉన్నాడు. ఏదైనా తోటలో మన యొక్క పితరులు, మన ఆది దంపతులైన అవ్వాదాముని మోసము చేసిన ఆ సాతానుడు నేటికిని అనేకులను ఆయన మోసము చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అయితే ఇప్పుడు వాడు 1000 సంవత్సరములు ఇక యేసుక్రీస్తు నమ్మి మరణించిన వారు సమాధి నుంచి లేస్తారు, బ్రతుకున్న వారు వారితో కలిసి మధ్యాకాశంలో వెళ్ళిపోతారు. మరి నమ్మలేని వాళ్ళు, ఈ యొక్క దేవుని అంగీకరించని వాళ్ళు, రక్షించబడని ప్రజలు, వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క రెండో రాకడలో
అందరూ కూడా మరణిస్తారు. సాతానుడు ఒక్కడే, సాతాను యొక్క అనుచరులైన ఆ చెడిపోయిన దురాత్మలు లేక దేవదూతలు, చెడిపోయిన దేవదూతలు వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు. ఇక మనుషులు ఎవ్వరు కూడా మోసము చేయలేని పరిస్థితుల్లో, మోసం చేయటానికి మనుషులు ఉంటే కదా, నమ్మినోళ్ళేమో మరి దేవుని చేత కొనిపోబడ్డారు మధ్యాకాశంలో, నమ్మని ప్రజలేమో ఇక్కడ భూమి మీద మరణిస్తారు. ఇక మోసం చేయటానికి ఎవరున్నారు? అందుకనే ప్రకటన గ్రంథం సూచనప్రాయంగా గుర్తులలో ఇవ్వబడింది. వాడిని సంఖ్యల చేత బంధించి అగాధములో పడేయటం అంటే ఈ భూమి అంతా కూడా శూన్యముగాను నిరాకరముగాను ఉండి ఈ యొక్క అగాధమనే ఈ చీకటి, ఎందుకంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మరి నక్షత్రాలు ఉండవు, ఇక వెలుగు అనేది ఉండదు. ఈ లోకమంతా కూడా చీకటితో నిండిపోబోతుంది. చీకటితో ఉన్నప్పుడు ఆ చీకటి అనే అగాధముగా ఈ భూమి మీద అగాధముగా ఉంటుంది. ఈ అగాధమనే చీకటిలో సాతాను ఒక్కడే 1 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు. మరి దేవుని నమ్మిన బిడ్డలేమో 1000 సంవత్సరాలు పరలోకంలో, మరి దేవుని యొక్క రాజ్యంలో, మరి అక్కడ వారు దేవునితో వారు రాజ్య పరిపాలన చేస్తూ సంతోషంగా ఉంటూ దేవుడు వారికి బహుమానాలు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ 1000 సంవత్సరాల కాలములలో. అందుకనే మనకి మరి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా? దేవుడు నీతి న్యాయములు గలవాడు. సాతానుడు 1000 సంవత్సరములు బంధించబడతాడు. అతడు దేవుడు అన్యాయస్తుడని అన్యాయపు తీర్పు తీరుస్తున్నట్లు మరి దేవుని మీద సాతానుడు ఈ రీతిగా ఆరోపిస్తాడు. ప్రపంచ యావత్తు 1000 సంవత్సరములు నెమ్మదితో నుండును. మనము ఎందుచేత దుర్మార్గులను చెడ్డదూతలను తీర్పు తీరుస్తాము? వీరు క్రీస్తు రాకమునుపే తీర్పు పొందిరా అని మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మనము మరి దేవుని యొక్క ప్రజలైన వారు, మనము తీర్పరిగా ఉంటాం, తీర్పిచ్చే వాళ్ళుగా ఉంటాం. మరి పరిశుద్ధులు మరి తీర్పు తీరుస్తారని మరి మీరు ఎరగరా అని పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తున్నాడు. మనం దేవదూతలను తీర్పు తీర్చబోతున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని న్యాయాధిపతిగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అనేకమైన ప్రజలు దేవుని విశ్వసించని వారు, ఎంత సువార్త చెప్పినా అంగీకరించని వారు, దేవుడు తన ప్రేమ వర్తమానము అందించినప్పటికీ కూడా విశ్వాసము ఉంచని వారు ఎవరైతే ఉన్నారో వారిని మనమే జడ్జి చేయబోతున్నాం, తీర్పు తీర్చబోతున్నాం. వారిని మాత్రమే కాదు సుమా, ఇదిగో ఎవరైతే దేవుని యొక్క మాటను ధిక్కరించి మరి లూసిఫర్ అయిన సాతానుడు వాడు అనుచరులతో భూమి మీద పడిపోయాడో, అనేకులను మోసము చేసి, అనేకులను దగా చేసి, అనేకులను తప్పుడు వంచనల చేత, తప్పుడు నమ్మకాల చేత, తప్పుడు సిద్ధాంతముల చేత అనేకులను దేవుని యొద్ద చేరకుండా, దేవుని సత్యాన్ని ఎరగకుండా వారి మనోనేత్రాలను గుడ్డితనము కలుగు చేశాడే, ఆ సాతాను యొక్క అనుచరులను కూడా మనము తీర్పు తీర్చబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అవును, సాతానుడా, ఏ రీతిగా ఈ ప్రజలను మేము కన్నులారా చూచినప్పుడు ఏ రీతిగా వారిని అంధకారంలో నువ్వు బంధించి ఉన్నావో, కనుక ఎందుకు నువ్వు వారిని అంధకారంలో బంధించి ఉన్నావు? ఎందుకు వారికి మూఢ నమ్మకాల మీద, తప్పుడు నమ్మకాల మీద, తప్పుడు సిద్ధాంతాల మీద ఎందుకు వారిని పురికల్పినావు, ఉసుగల్పినావు? వారికి ఎందుకు ఈ రీతిగా వారిని అలాంటి వాటిలో మరి వారిని మోసము చేశావు అని మనము వారికి తీర్పు తీర్చబోతున్నాం. కనుక సాతానుడైతే దేవుని మీద, మరి దేవుడు అన్యాయస్తుడు, దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు అన్యాయమైన తీర్పు తీర్చేవాడు
అని దేవుని మీదనే నిందారోపణ చేయబోతూ ఉన్నాడు సాతానుడు. అవును, ఆ పరలోక రాజ్యంలో తను నమ్మిన వారిని మాత్రమే తీసుకెళ్ళాడు, మనల్ని తీసుకెళ్ళలేదు. మన దేవుడు మనల్ని చేయలేదా? దేవుడు మనల్ని సృష్టించలేదా? వాళ్ళలాగా మనం కూడా దేవుని చేత సృష్టించబడిన వారమే కదా. మనల్ని కాదని వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్ళాడు కాబట్టి దేవుడు న్యాయవంతుడు కాదు అని దేవుని మీదనే తప్పుడు సిద్ధాంతాలను సృష్టించి తప్పుడు మరి తీర్పరిస్తున్నాడని చెప్పి దేవుని మీదనే నింద మోపే సాతానుడు మరి సిద్ధమవబోతూ ఉన్నాడు. అవును, దేవుడు కఠినుడనని, దేవుడు చాలా కఠినంగా ఉంటాడని, ఆయన పక్షపాతంగా ఉంటాడని అనేకమైన రీతిగా దేవుని మీద సాతానుడు నిందారోపణ చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇదిగో ఆ యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆ యజమానుడు తన దాసులను పిలిచి తలాంతులు ఇచ్చినప్పుడు కూడా ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతులు, వారి యొక్క మరి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో వారి సామర్థ్యము కొలిది ఇస్తే 5కు 5 సంపాదించాడు ఒక దాసుడు, 2కు 2 సంపాదించాడు మరొక దాసుడు. ఒకటి ఇచ్చినవాడు వెళ్ళిపోయి భూమిలో తవ్వేసి భూమిలో దాచిపెట్టేశాడు. యజమాడు వచ్చినప్పుడు ఏది నా యొక్క మరి తలాంతులు ఏది మీకు ఇచ్చిందంటే 5కు 5 సంపాదించిన వానికి చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడని. 2కు 2 4 సంపాదించిన వాని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాడు. కానీ ప్రియమైన వారులారా, ఆ ఒకటి ఇచ్చాడే అతను వెళ్ళిపోయి భూమిలో దాచిపెట్టేసి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు ఎలాంటి కఠినుడవో నాకు తెలుసు. నువ్వు విత్తని చోట పంట కోయవాడవని, కఠినుడవైన దేవుడవని, యజమానుడవని నేను ఎరిగివి. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ రూపాయిని తీసుకెళ్ళిపోయి నువ్వు ఇచ్చిన వాటిని ఒక్కదాన్ని భూమిలోపై దాచిపెట్టేశాను, ఇదిగో తీసుకోమని చెప్తున్నాడు. అంటే చూసారా, మిగతా 2 దాసులు ఆ యజమానికి ఎలాగా నమ్మకముగా మాటను నమ్మారు, ఆ యజమానికి ఏ రీతిగా వాళ్ళు సంతోషపరిచారు, ఆనందపరిచారు, ఆయన మాటను ఏ రీతిగా గౌరవించారు, ఏ రీతిగా వారు కష్టపడి దాన్ని 2 అంతలుగా చేశారు. మరి ఇతను చేయలేడా? ఇతను చేయొచ్చు కదా, మిగతా 2 దాసులాగా ఈ దాసుడు కూడా చేయొచ్చు కదా. కానీ అతనికి నమ్మకం లేదు. అంతేకాకుండా అయ్యా నాకు చేత కాలేదనో, లేకపోతే నేను చేయలేకపోయాననో, లేకపోతే నేను ఇంకోటిని చెప్పాల్సింది పోయి దేవుని మీదనే చాలా విధిగా మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా కఠినుడువు. రేపు సాతానుడు కూడా చెప్పే మాట అదే. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు, దేవుడు చాలా కఠినుడు, దేవుడు జాలి లేనివాడు, దేవునికి మనసు అంటూ అసలు లేదు, దేవుడు న్యాయంగా తీర్పిచ్చేవాడు కాదు, దేవుడు అన్యాయమైన తీర్పిచ్చేవాడని చెప్పేసి ప్రజలను, ఎవరైతే దేవుని నమ్మకుండా ఉన్నారో అట్టి ప్రజలను వాడు పురుషుగలిపి మరి దేవుని మీదనే తాను చెప్పటమే కాదు, సాతానుడు లూసిఫర్ తాను చెప్పటమే కాదు, దేవుడు మీద ప్రజల చేత మరి దేవుని పోలికలలో చేయబడిన, దేవుని స్వరూపములో చేయబడిన ఈ మనుష్యుల చేతనే సాతానుడు చెప్పిస్తాడు. ఎంత మరి ఆ బాధాకరమైన విషయము. అవునండి, దేవుడు అన్యాయస్తుడా? బైబిల్ మనం చూస్తే దేవుడు న్యాయమైన వాడు. ఆయన కంటితో చూసి చెవులతో విని ఆయన చూచిన దాన్ని కన్నవాటిని బట్టి ఆయన తీర్పు తీర్చువాడు. అందుకనే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు అయ్యాడు. న్యాయాధిపతి, న్యాయముతో చెప్పేవాడు, న్యాయము చేత జరిగించువాడు. ఆయన అన్యాయస్తులైన దేవుడు కాదు అని బైబిల్లో చాలా విషయాలు మనము చూడగలమండి. దేవుని గురించి మనం చదివినప్పుడు, దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి మనం విన్నప్పుడు, దేవుని యొక్క
దయాళత్వం కావచ్చు, దేవుని యొక్క మంచితనం కావచ్చు, లేకపోతే దేవుని యొక్క మరి మంచి హృదయం కావచ్చు, మనల్ని ప్రేమించే విధానము కావచ్చు, ఆయన యొక్క మరి ప్రేమించే విషయంలో కావచ్చు, ఆయన మనకి రక్షించే విషయంలో కావచ్చు, ఆయన ఎంత సహనము కలిగి ఉన్నాడో మీకు తెలుసా? ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎవరు కూడా నశించిపోవాలని దేవుడు ఇష్టపడట్లేదు. కానీ ఈ ప్రజలంటారు, నీవు వారిని మాత్రమే రక్షించావు, వారిని మాత్రమే రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, నువ్వు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి దేవుని మీదనే వాళ్ళు నిందారోపణ చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు నమ్మిన వారి జీవితాల్లో చూసినప్పుడు, ఇదిగో నీవు ఒకరు పరలోకములో తప్పక ఉంటారని నమ్మకముతో ఉన్నప్పుడు అతడు అక్కడ లేకుంటే నీవు ఏ విధముగా స్పందిస్తావు? అవును, ఏ విధముగా నువ్వు దేవుని న్యాయ తీర్పును ప్రశ్నించగలవు? 1000 ఏండ్ల కాలమందు తప్పిపోయిన వారి పేర్లు గ్రంథములు తెరవబడతాయి. మనము చేసిన అతి రహస్యమైన పాపములు, మనస్సునందు దాగి ఉన్న ప్రతి విషయమును కూడా ఆ రోజున గ్రంథాలు విప్పబడినప్పుడు అవి బట్టబయలు అవుతాయి. అయితే దేవుని న్యాయ విమర్శ ప్రేమ గలదని రుజువు అవుతుంది. అవునండి, మరి ముఖ్యంగా ఇదిగో నమ్మి ఉన్న వాళ్ళలో మరి ఈ రోజున మంచిగా బోధ చేస్తున్నారు, మంచిగా భక్తితో ఉంటున్నారు, మంచిగా నిష్ట కలిగి ఉంటున్నారు. దేవుని పట్ల కావచ్చు, మందిర పట్ల కావచ్చు, సేవకుడి పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, విశ్వాస జీవితంలో చాలా పైకి చూడటానికి చాలా నమ్మకమైన భక్తిపరులుగా కనపడుతున్నారు. కానీ అలాంటి వారే, అలాంటి బోధకులే, అలాంటి అనేకులను స్వస్థపరిచి, అనేకులను బాగు చేసి, అనేకులను బాప్తిసం ఇచ్చి, అనేకులను దేవుని సంఘానికి నడిపించిన ఆ సేవకులే అక్కడ ఉండకపోతే అప్పుడు నువ్వు ఎలాగ స్పందిస్తావు? దేవుడు నిజముగా ఇంత సేవ చేశాడు, ఇంత గొప్ప పరిచర్య చేశాడు, ఇన్ని సంఘాలు స్థాపించాడు, ఇంతమందిని రక్షించాడు, ఎన్నో దేవాలయాలు నిర్మించాడు, అనేకమైన పేదలకి ఇతను సహాయం చేశాడు, అనేకమైన విధవరాలను, దిక్కులేని వారిని ఎంతో సేవ చేసి ఆహారం పెట్టాడు. అలాంటి వ్యక్తి అక్కడ లేడంటే దేవుడు అన్యాయస్తుడా? ఏమా, దేవుడు అన్యాయస్తుడా నాయన? కాదు, దేవుడు న్యాయవంతుడు. ఇదిగో మనుషులు, నీవు నేను మనము చేసిన రహస్య పాపములు మనుషులను కనబడకుండా, మనుషులకు తెలియకుండా, మరి రహస్యముగా ఎవరు చూడకుండా, లేకపోతే హృదయమందు అంతరంగములో పాపమును మరి దాచిపెట్టుకోవటం వల్ల అంతరంగంలో పాపం ఇంకా విడిచిపెట్టకుండా ఇదిగో ఈ రీతిగా దేవుల్లో సాగిపోయావేమో, ఏ రీతిగా దేవుని సేవ చేస్తున్నానని ప్రజలకి నువ్వు అనిపించావు, వాళ్ళను కనుపరుచుకున్నావు. కానీ అంతరంగ విషయములలో మరి రహస్యమైన పాపములు దేవునికి తెలుసు. అవును, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకునుట, నీకు తలంపు పుట్టుక మునిపే నాకు తెలుసు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవును, హృదయంలో తలంపులలో మరి రహస్యమైన, మరి దేవునికి ఆయాసకరమైన ఎన్నో పాపములు మరి మనుషులు వారి హృదయాలలో, వారి జీవితాలలో ఇంకా విడిచిపెట్టక ఉన్నారు. ఒకవేళ నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ఇదిగో ఇంకా ఎవరు నన్ను చూడట్లేదు, నేను రహస్యంగా, నన్ను ఎవరు గమనించట్లేదు, నేను చేసేది ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ రహస్యమందున చూచుచున్న దేవుడు, ఆయన నేత్రములు, ఆయన కన్నులు
ప్రతి వారికి గమనిస్తూ ఉన్నాయి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని యొక్క గ్రంథంలో అవి లిఖించబడుతున్నాయి. అందుకని ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నా సహోదరి, నా సహోదరుడా, ఇదిగో దేవునితో నువ్వు 1000 ఏండ్లు దేవునితో ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ఆ సాతానుతో నువ్వు ఆ యొక్క అగ్ని చేత కాల్చబడి నశించిపోవాలనుకుంటున్నావా? ఇదిగో దేవుడు తన ప్రేమగల వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క బోధలను, ఆయన యొక్క ఆజ్ఞలను నీవు విధేయత చూపినట్లయితే, ఆయన యొక్క సృష్టికర్త దేవుడైన యెహోవాను నీవు ఆరాధించినట్లయితే, మరి లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిని అంగీకరించి నువ్వు నమ్మే మాట అయితే, దేవుడు తప్పకుండా నిన్ను తన రాజ్యంలో తనతో కూర్చోబెడతాడు. ఈ సమయంలో ఈ వర్తమానం ఎవరి కోసమో కాదు, నీ కోసమే దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. దేవునితో నిత్యత్వం, సర్వయుగములు సర్వకాలములు దేవునితో యుగయుగాలు జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది, మరి దేవుని యొక్క 10 ఆజ్ఞలకు విధేయతలోకి, దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రంలోకి, దేవుని యొక్క సృష్టికర్త ఆరాధన 7వ దినం శనివారం సబ్బాతులోకి రాగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను తనతో నిత్య రాజ్యంలో ఉంచుతాడు. ఇప్పుడే నీ పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుని యొక్క ఆజ్ఞకు సాగిలు పడతామని నువ్వు అనుకుంటే నాతో పాటు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యము ద్వారా ఎంతమంది బిడ్డలు వారి హృదయాలను సమర్పించుకున్నారంటే బిడ్డలందరినీ దీవించండి. వారి వ్యాధి బాధలు, వారి సమస్యలు, వారి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ శోధలు అన్నీ కూడా దూరపరిచి ప్రతి వారికి కావలసిన రక్షణ భాగ్యమును దయచేయండి. నిలబడిన నేను మట్టివాడిని నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేసిన దాతలను మీరు దీవించమని, మరొకసారి మేము కలుసుకునేంత వరకు మీ ఆత్మ తోడుగా నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.